హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియతమ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగానే ఉన్నారు కదా? అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ కొత్త సంవత్సరము అందరూ చాలా బాగా జరుపుకోవాలని, అందరికీ మంచిగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసిన బ్లౌజ్ని ఎలా స్టిచ్చింగ్ చేశాననేది చూపిస్తానండి. సింపుల్ బ్లౌజ్ ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనేది ప్రాసెస్ అయితే చూపిస్తానండి. చూశారు కదా, ఇది హ్యాండ్దండి. చూశారు కదా, ఈ విధంగా అయితే స్టిచ్ అయితే చేసుకున్నానండి. చాలా సింపుల్ వర్క్, 1 డేలో అయిపోతుంది ఈ వర్క్ అనేది. ఇది చిన్న హ్యాండ్ అండి. ఇలాగ చిన్న హ్యాండ్కి సింపుల్ వర్క్ ఎలా చేసుకోవాలి. ఇది వచ్చేసి నెక్ పార్ట్ ఈ విధంగా ఉంటుంది నెక్ పార్ట్ అనేది. దీన్ని కూడా ఎలా చేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. చూసారు కదా, లుక్ కూడా ఎంత బాగుందో. ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఫస్ట్ నెక్ పార్ట్ అండి. ఇలాగా ఫస్ట్ చైన్ బాల్ వచ్చేసి ఇలా స్టిచ్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ గమ్ పెట్టుకొని స్టోన్ చైన్ బాల్ అండి. ఇది స్టోన్ చైను. దీన్ని కూడా సేమ్ ఇలాగే గమ్ పెట్టేసి ఇలాగా మొత్తము దీన్ని కూడా ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా నీట్గా సెట్ చేసుకుంటూ మనము దీన్ని స్టిక్ అనేది చేసుకోవాలండి. అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం. నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టేసి ఇంకొక బాల్ చైన్, స్టోన్ చైన్, నెక్స్ట్ బాల్ చైన్ అండి. ఇది కూడా నీట్గా స్టిక్ చేసుకోవాలి. దీన్ని కూడా మొత్తం ఇలా రౌండ్ చుట్టూ గమ్ పెట్టేసుకొని దీన్ని కూడా నీట్గా ఎక్కడ ఏం లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగా పెట్టేసుకోవాలండి. వీటికి మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ బాల్ చైన్ అతికించేలాగా ఇలాగా గమ్ పెట్టుకోవాలి. ఆ గ్యాప్లో ఏంటంటే లీఫ్ కుందన్ ఉంటుంది కదండి, ఆ కుందన్ స్టిక్ చేసుకోవాలి మధ్యలో. ఇంత గ్యాప్ ఉంచాలండి. ఇంత గ్యాప్ ఉంచేసి మనము ఈ బాల్ చైన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా అది సరిపోతుందా లేదా అని ఒక్కసారి చెక్ చేసుకొని దీన్ని అయితే ఇలాగా స్టిక్ చేసుకోవాలి. లైన్ అనేది నీట్గా వచ్చేలాగా, కరెక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోవాలండి. వీటి మధ్యలోకి ఇలాగా లీఫ్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇలా పెన్సిల్ కానీ ఏదన్నా సహాయంతో మనము ఇలాగా నెక్ పార్ట్ అంతా ఇలాగా స్టిక్ చేసుకోవాలండి. ఇది ఇలా క్రాస్గా పెట్టి మళ్ళీ డౌన్ క్రాస్ ఇలాగా మొత్తము ఆ రౌండ్ అంతా ఫిల్ అయ్యేలాగా మొత్తము ఇలా స్టిక్ చేసుకోవాలండి. చాలా తక్కువ కాస్ట్లో మనము ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ 1 డేలోనే ఈ వర్క్ అనేది ఫినిష్ అయిపోతుందండి. మనకి అప్పటికప్పుడు ఏదన్నా వర్క్ బ్లౌజ్ కావాలి ఎమర్జెన్సీ లాగా అని అంటే ఇలాగా మనము స్టిక్ చేసుకోవచ్చండి. ఈ వర్క్ అనేది చాలా యూస్ అవుతుంది. చాలా తక్కువ ప్రైస్లోనే మనము తక్కువ టైంలో తక్కువ ప్రైస్లో ఇలాగా వర్క్ అనేది చేసుకోవచ్చండి. ఇది చూసారు కదా, ఈ విధంగా ఆ లీఫ్ కుందన్ అనేది ఈ విధంగా ఆ మిడిల్లో వైట్ స్టోన్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ దాని చుట్టూ మనము ఒకటి పెద్ద బీడు, ఇంకొకటి షుగర్ బీడ్ అనేది ఇలాగా కుట్టుకోవాలండి. నార్మల్ నీడిల్తోనే మనము
ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా చుట్టూ ఈ విధంగా వర్క్ అనేది చేసుకుంటూ రావాలి. మనము కుట్టేటప్పుడే ఇన్ని థ్రెడ్ అనేది గట్టిగా అనేసేయాలండి. చూసారు కదా, పార్ట్ అంతా నెక్ పార్ట్ అంతా అలా వచ్చేసింది. నెక్స్ట్ ఇది హ్యాండ్ పార్ట్ అండి. దీన్ని కూడా గమ్ము పెట్టేసి చైన్ బాల్ అనేది స్టిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ గమ్ పెట్టేసి స్టోన్ చైన్ స్టిక్ చేసుకోవాలి. ఒకటి బాల్ చైన్, ఒకటి స్టోన్ చైన్, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బాల్ చైన్ అండి. ఈ విధంగా స్టిక్ చేసుకొని మళ్ళీ కుందన్కి సరిపడ ప్లేస్ అనేది లీవ్ చేసి మళ్ళీ బాల్ చైన్ అనేది ఇలాగా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు దాని ప్లేస్లో మనము ఇప్పుడు లీఫ్ కుందన్ అనేది స్టిక్ చేసుకోవాలండి. కొంచెం కొంచెం గమ్మ పెట్టుకొని లీఫ్ కుందన్ అనేది ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం గమ్ అనేది పెట్టేసి మనము ఇలాగ స్టిక్, ఒకేసారి గమ్ పెట్టేస్తే గమ్ అనేది ఆరిపోతుందండి. ఇలా కొంచెం కొంచెము గమ్ పెట్టుకుంటూ మనము ఈ ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. ఆ మిడిల్ ఉంది కదండి, అందులో ఈ స్టోన్ అనేది స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. చాలా నీట్గా కనిపిస్తుందండి వర్క్ అనేది. హ్యాండ్కి నెక్కి సేమ్ ప్రాసెస్ అండి ఇదంతా. చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. చాలా తక్కువ కాస్ట్లో కూడా మనకి బ్లౌజ్ అనేది వర్క్ అయిపోతుంది. ఇది బయట మినిమం 1200 అయితే తీసుకుంటారండి. దీన్ని మనకైతే 60 రూపీస్లోనే అయిపోతుంది ఈ వర్క్ అంతా. ఇంకా మనకి ఆ కుందన్స్, ఇవి స్టోన్స్ ఇవన్నీ చాలా మిగిలిపోతాయండి. మిగిలిపోయినా మనకేం వేస్ట్ కాదండి. ఇంకొక వేరే బ్లౌజ్లో మనకి ఏదో ఒక రకంగా యూజ్ అవుతూనే ఉంటాయి. ఏ వస్తువులు కూడా అనవసరము పాడవ్వండి. మిగిలినాయి అంటే దేనికో ఒకదానికి మాత్రం కంపల్సరీగా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ విధంగా మనము మొత్తం ఇలాగా వైట్ స్టోన్ అనేది కూడా స్టిక్ చేసుకోవాలి. ఇదంతా అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఇలాగ వీటిని పెద్ద బీడు, షుగర్ బీడ్ అనేది ఇలాగా మొత్తము కుట్టుకోవాలండి. సేమ్ ఇలాగా మొత్తం ఇలాగే కుట్టుకోవాలి. ఇది హ్యాండ్కి కింద పార్ట్లో అండి. పైన ఒక్కొక్కటి అక్కడొకటి స్టిక్ చేసుకోవాలి హ్యాండ్కి. స్టిక్ చేసుకోవడం కాదు, కుట్టుకోవాలి హ్యాండ్కి కూడా. చూసారు కదా, ఇలాగా. ఇది చిన్న హ్యాండ్ కాబట్టి 4 వేసాను, పైన సరిపోతుంది అది. చూసారు కదా ఎంత నీట్గా, చాలా సింపుల్గా అయిపోతుంది వర్క్ అనేది. ఇది నెక్ పార్ట్ అండి. చూసారు కదా, దగ్గర నుంచి ఈ విధంగా ఉంటుంది నెక్ పార్ట్ అనేది మొత్తం. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వర్క్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా ఈ వర్క్ని ట్రై చేయండి. చాలా ఈజీగా, తక్కువ ప్రైస్లోనే చాలా ఈజీగా అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మేము